పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక దేవుని సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము నాడు మనము జ్ఞానులు ప్రభువును సందర్శించినటువంటి ఆ పండగను జరుపుకుంటుండగా ముగ్గురు జ్ఞానుల గురించి, 3 కానుకల గురించి సహజంగా మనం తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా మత్తయి శుభవార్త 2వ అధ్యాయములో జ్ఞానులు ఆ యొక్క పశువుల కొట్టములో చిన్నారి బాల యేసుని ఆరాధించి ఆయనకి 3 కానుకలు సమర్పించారు అని మనం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుంటాం. అవి ఏంటంటే బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు. ఇక్కడ మనందరం కూడా మరొక కోణము నుంచి ఆలోచించినప్పుడు బైబిలేతర గ్రంథాలు మనకు అందించేటి సందేశం ఏంటంటే, జ్ఞానులు ముగ్గురే కాదు, 4వ జ్ఞాని కూడా ఉన్నాడు. ఆ 4వ జ్ఞాని కూడా ఈ ముగ్గురు జ్ఞానుల్లాగానే నక్షత్రాన్ని చూశారు, నక్షత్రాన్ని అనుసరించారు, ప్రభువును చేరుకోవాలని బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసముతో, నమ్మకముతో, కోరికతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆ యొక్క నక్షత్రం చూపించినటువంటి మార్గంని అతడు కూడా అనుసరించాడు. కానీ ప్రభువుని అతడు వేరొక రూపములో, వేరొక మార్గములో, వేరొక దృక్పథముతో ఆయన కలుసుకోవటం జరుగుతుంది. ఎవరు ఈయన? ఏం జరిగింది ఈ 4వ రాజు విషయం అనేటువంటిదే ఈనాటి వాక్య ధ్యానాంశం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 4వ రాజు నీకు నాకు నేర్పించేదేంటి? ఈ 4వ జ్ఞాని నీకు నాకు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవులుగా ఉన్న మనం ఈ 4వ జ్ఞాని నుండి స్వీకరించేటువంటి ఆత్మీయమైన సందేశం ఏంటి? దీనిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిలేతర గ్రంథాల ద్వారా మనకు అందేటువంటి సందేశం ఏమిటి అంటే, ప్రియులారా, ఈ 4వ జ్ఞాని పేరు ఆర్తబాను. ఈ 4వ జ్ఞాని పేరు ఆర్తబాను. మొదటి 3 పేర్లు మెల్కియరు, బల్తజారు, కస్పరు, మెల్కియరు, బల్తజారు. ఈ 4వ జ్ఞాని పేరు ఆర్తబాను. ఆర్తబాను అనగా ధర్మాన్ని రక్షించేవాడు, అదేవిధంగా సత్యానికి కాపరి అని అర్థం. చరిత్ర ఏమని చెప్తుందంటే మనకి ప్రియులారా, ఈ ఆర్తబాను జ్ఞాని పర్షియా ప్రాంతం నుండి వచ్చినటువంటి వాడు. సుమారుగా ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ప్రాంతం నుండి బయలుదేరి దేవుని చేరుకోవటానికి ప్రయత్నం చేశాడు. చెప్పినట్లుగా ఈ 4వ జ్ఞాని కూడా మిగిలిన 3 జ్ఞానుల్లాగానే నక్షత్రాన్ని చూశాడు. మిగిలిన 3 జ్ఞానుల్లాగానే ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ దేవుణ్ణి చేరుకోవాలని ఆశతో, ఆకాంక్షతో, కోరికతో బయలుదేరాడు. కానీ తాను ఆ క్రీస్తు ప్రభువుని మరొక రూపములో చూశాడు. మొదటిగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, వీరు 3 జ్ఞానులు కూడా, మొదటి 3 జ్ఞానులు కూడా, కస్పర్, మెల్కియర్, బల్తజారు కూడా ఒక ప్రాంతానికి వచ్చి వాళ్ళు కలుసుకొని అక్కడ నుండి 3 కూడా ప్రయాణం అయిపోయి హెరోదు రాజును కలుసుకున్నారు. మొదటిగా యెరూషలేములో. దానిని మనం మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో చదువుకుంటాం. కానీ చరిత్ర ఏమని చెప్తుందంటే, ఈ 4వ జ్ఞాని అంటే ఆర్తబాను ఆలస్యం అయిపోయింది అతనికి. ఈ 3 కలుసుకోవలసిన ప్రాంతంలో 4వ వాడు కలుసుకోవలసినటువంటి ఆర్తబాను ఆలస్యం అయిపోయింది. ఎందుకు ఆలస్యం అయ్యింది అతనికి అంటే, దారి ప్రయాణములో అతను ఒక రోగిని ఎదుర్కోవలసి వచ్చింది. ఒక రోగి అతనికి తటస్థపడటం జరిగింది. ఆ రోగిని చూసిన వెంటనే ఆర్తబాను తన ప్రయాణాన్ని కొంచెం విరమించుకొని అతనికి సహాయం చేసి అతను కుదుట పడే వరకు కూడా, ఆరోగ్యాన్ని పొందుకునే వరకు కూడా అతని దగ్గరే ఉండి ఆ తరువాత ప్రయాణాన్ని సాగించాడు. అవును ప్రియులారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనములో పలికినట్లుగా
యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆయన ఆరాధింపవచ్చితిమి అన్నట్లుగానే ఈ రాజు కూడా, ఈ జ్ఞాని కూడా ఆ క్రీస్తు ప్రభువుని ఆరాధించాలని, కలుసుకోవాలని కొండంత ఆశతో బయలుదేరాడు. కానీ ఒక మంచి సమరయుడిగా తన మార్గములో ఒక రోగి అతనికి ఎదురైనప్పుడు తాను ఆ రోగిలోనే క్రీస్తును చూడగలిగాడు. తద్వారా ఆ ముగ్గురు కలుసుకున్న ప్రాంతానికి ఈ 4వ జ్ఞాని సమయానికి చేరుకోలేకపోయాడు. ఇదిగో ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనం మంచి హృదయముతో ఉన్నప్పుడు, సహృదయముతో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయము చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే దేవునికే మనం ఆతిథ్యాన్ని ఇస్తాం. మనకు తెలియకుండానే దేవునికే మనం సేవ చేస్తాం. మనకు తెలియకుండానే మనం దేవుణ్ణే కలుసుకుంటాం. ప్రియులారా, దేవుణ్ణే కలుసుకుంటాం. ఇదిగో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని కొంచెం ఓపికగా వినండి. విశ్వాసముచే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగినట్లు చేసినది. ఆ విశ్వాసమే దేవుడు అతనికిచ్చిన వాగ్దానము వనర్చి ఉన్న దూరదేశమునకు అతను వెళ్ళుట్టునట్లుగా చేసినది. తాను ఎచ్చటికి వెళ్ళుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమునకు నడచను. చూడండి పిల్లారా, స్వదేశాన్ని విడిచిపెట్టాడు. ఈ 4వ జ్ఞాని కూడా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో బయలుదేరాడు. ఆ ప్రాంతములో, ఆ చలిలో, ఆ దూర ప్రయాణములో తాను కూడా దేవుని నమ్మాడు. పరిపూర్ణంగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఈ 4వ జ్ఞాని క్రీస్తును కలుసుకోకపోయినా కానీ క్రీస్తు చెప్పిన దానిని చేశాడు. క్రీస్తు చెయ్యమన్న దాన్ని చేశాడు. క్రీస్తు బోధనని తన జీవితంలో నెరవేర్చాడు. ఏమిటి? రోగి కనబడగానే నాకెందుకు అనలా. మంచి సమరయుడి వలె తాను ఆ రోగికి సేవలు చేశాడు. చరిత్ర ఏమని చెప్తుందంటే, ఈ 4వ జ్ఞాని అర్తబాను ఆ చిన్నారి బాలయేసుకి 3 కానుకలు ఇవ్వాలని తనతో పాటు 3 కానుకలు తన చేత పట్టుకొని బయలుదేరాడు. మిగిలినట్టు 3 జ్ఞానులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కానుకను తెచ్చి ప్రభువుకు సమర్పించారు. బంగారం ఒకళ్ళు తెస్తే, సాంబ్రాణి ఇంకొకళ్ళు తెస్తే, పరిమళ ద్రవ్యాన్ని, బోళాన్ని మరొకళ్ళు తెచ్చారు. అయితే ఈ జ్ఞాని తనతో పాటు 3 కానుకలు పట్టుకుని బాలయేసుని, ఆ చిన్నారి బాలయేసుని, ఆ మానవత అవతారాన్ని ఎత్తినటువంటి ఆ దేవుని కుమారుని కలుసుకోవటానికి బయలుదేరాడు. తాను ఈ రోగిని కలుసుకుని ఆలస్యమైన తర్వాత తన దగ్గర ఉన్నట్టు 3 కానుకలు కూడా ఎవరికి ఇచ్చారో చూద్దాం పిల్లారా. మొదటిది తన దగ్గర ఉన్నటువంటిది నీలమణి. చాలా విలువైనటువంటిది, చాలా ఖరీదైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది నీలమణి. ప్రియులారా, ఈ నీలమణిని రాజులు ధరించేవాళ్ళు, కిరీటాలలో పెట్టుకునేటువంటి వారు. క్రీస్తు ప్రభువుకి, రాజుకి ఆ కిరీటంలో ఉండేటువంటి నీలమణిని ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆయన ఆ రాజులకు రాజైన యేసు ప్రభువుని ఫిజికల్గా, భౌతికంగా ఆయన దర్శించలేకపోయాడు. మరి ఎవరికి ఇచ్చారు ఈ నీలమణిని? ఎందుకంటే ప్రభువును తన జీవితంలో కలుసుకోలేదు కదా. ఎవరికి ఇచ్చారంటే, ఆయన ఆలస్యమయ్యాడు కాబట్టి, ఎవరు? అర్తబాను ఆలస్యమయ్యాడు కాబట్టి అప్పటికే ఆ 3 జ్ఞానులు వచ్చారు, ప్రభువును ఆరాధించారు, వేరొక మార్గమున వెళ్ళిపోయారు. అప్పటికే యోసేపు గారు, చిన్నబాల యేసు, మరియ తల్లి దేవుని యొక్క దూత చెప్పినట్లుగా వాళ్ళు కూడా బెత్లెహేము నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తునకు వెళ్ళారు. రాజు శిశువును చంపబోతున్నాడని చెప్పారు కదా. ఇదిగో మనం చదువుకుంటాం మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుకుంటే, 16వ వచనం నుంచి మనం చదువుకుంటే మనం అక్కడ తెలుస్తుంది పిల్లారా. ఇదిగో రాజు శిశువును వెతకపోతున్నాడు, చంపబోతున్నాడు, కాబట్టి మీరు ఐగుప్తునికి వెళ్ళండి అని చెప్పారు.
వాళ్ళు కూడా ఐగుప్తునికి వెళ్ళారు. అయితే ఆ సమయంలో ఇతను కూడా, ఈ మూడవ రాజు కూడా ఈ యొక్క బెత్లెహేము ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు అతను ఒక ఇంటిలో ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. ఏమిటి ఆ దృశ్యం? హెరోదు రాజు చేత పంపబడినటువంటి సైనికులలో ఒకడు ఒక తల్లి వద్ద నుండి ఒక పిల్లవాడిని లాక్కొని చంపటానికి సిద్ధంగా ఉన్నాడు కత్తితోటి. రాజు చంపమన్నాడు కదా, 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని చంపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆర్తబాను తన దగ్గర ఉన్నట్టు విలువైనటువంటి నీలమణిని ఆ సైనికుడికి ఇచ్చి ఆ బిడ్డని కాపాడాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి కానుకని ఆ బిడ్డ యొక్క, ఆ కుమారుని యొక్క ప్రాణాన్ని, ఆ పసిబిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడటానికి వినియోగించాడు పిల్లారా. ఒక ప్రాణాన్ని రక్షించాడు. నిజమే, యేసయ్య ఈ లోకానికి వచ్చింది రక్షించటానికి, ప్రాణాన్ని ఇవ్వడానికి. ప్రియులారా, ఆ కార్యాన్ని ఆర్తబాను రాజు చేస్తున్నాడు పిల్లారా. ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, మంచి కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు, తన గొర్రెల కొరకే తన ప్రాణాన్ని ధారపోస్తాడు. క్రీస్తుకు గురుతుగా ఉన్న ఆ నీలమణిని ఆ సైనికుడికి ఇవ్వడం ద్వారా, ఇచ్చి ఆ బిడ్డడి యొక్క ప్రాణాన్ని కాపాడటం ద్వారా క్రీస్తు చెయ్యమన్న దానిని చేశాడు. మొదటిది ప్రియులారా. రెండవది ఏమిటి అంటే, తన దగ్గర ఉన్నటువంటిది విలువైన బహుమతి రూబీ. దాని పేరేంటండి? రూబీ. దీనిని ప్రియులారా, ఈ రూబీ అంటే ఇది ఎరుపు రంగులో ఉంటుంది, రక్తం ఆకారములో ఉంటుంది, క్రీస్తు రక్తానికి సూచనగా ఉంటుంది ప్రియులారా. ఈ 4వ జ్ఞాని అయినటువంటి ఆర్తబాను ఆ విధంగా ప్రయాణమై క్రీస్తు ప్రభువు కోసం తిరుగుతూ ఉండగా ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. ఏమిటి ఆ దృశ్యం అంటే ప్రియులారా, ఒక యువతి తన పేదరికం కారణంగా, తన అప్పుల కారణంగా, గుర్తుపెట్టుకోండి, ఆమెని ఒక బానిసగా సంతలో అమ్మటానికి సిద్ధపడ్డారు. ఒక బానిసగా సంతలో అమ్మటానికి సిద్ధపడ్డారు పిల్లారా. అది చూచి, ఆ తల్లిని చూచి ఈ ఆర్తబాను చెలించిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఈ ఎరుపు రంగులో ఉన్న రూబీ, అత్యంత విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, ఖరీదైనటువంటి ఈ ఎరుపు రంగు, రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రూబీని ఆ అమ్మేవాడికి ఇచ్చి ఈమెని తానే కొని ఆమెకి స్వేచ్ఛను ప్రసాదించాడు. ప్రియులారా, క్రీస్తు ప్రభువు లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకుంటే, బందీలకు విడుదల ప్రసాదించుటకై నేను వచ్చి తిని అని పలికాడు. ఆయన వచ్చింది దేనికోసం? బందీలకు విడుదల ప్రసాదించుటకై నేను వచ్చాను అన్నాడు. ఆ ప్రభువు చేయవలసిన కార్యాన్ని, ఆ ప్రభువు చెప్పిన కార్యాన్ని ఇదిగో ఈ ఆర్తబాను తన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఒక బానిస కావలసినటువంటి ఒక తల్లికి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ప్రసాదిస్తున్నాడు. రూబీ ఎరుపు రంగులో ఉంటుంది, రక్తానికి గుర్తుగా ఉంటుంది. ప్రియులారా, 1 పేతురు గ్రంథము లేక 1వ అధ్యాయం 18, 19 వచనాలు ఈ విధంగా ఉంటాయి. శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్తము చేత మనం విడుదల గావించబడ్డాము. ఈ రూబీ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి, ఆ ఎరుపు రంగు క్రీస్తు రక్తానికి గుర్తు కాబట్టి, ఆ రక్తాన్ని ఆ సైనికుడు ఆ యొక్క వ్యక్తికి ఇచ్చి, అమ్మేటువంటి వ్యక్తికి ఇచ్చి ఆ తల్లికి విమోచన ఇచ్చాడు. క్రీస్తు రక్తము చేత ఆ తల్లిని విడిపించాడు ఈ యొక్క ఆర్తబాను అనేటువంటి జ్ఞాని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక 3వ బహుమతి, ఈ 3వ బహుమతిని కూడా చిన్నారి బాలయేసుకి ఇవ్వాలని ఇతను తనతో పాటు తెచ్చుకున్నాడు. అది ఏమిటి అంటే ముత్యం, తెలుపు రంగులో ఉండేటువంటి ముత్యం. ప్రియులారా, మీకు అందరికీ తెలుసు, ఈ ముత్యం తయారు కావటానికి ఎంతో శ్రమ ఉంటుందంటండి. ఎంతో శ్రమ ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుందంటండి. ఆ ఆల్చెప్పలో అది అలానే ఉండి సంవత్సరాలు ఉండి అది చివరికి ఒక ముత్యంలాగా ఎంతో శ్రమ అంటండి. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం. దీన్ని ఎవరికి ఇచ్చారు అంటే ప్రియులారా, ఒక యువతి, మరలా 2వ యువతి, ఈమె కూడా అప్పుల కారణంగా ఈమెను చెరసాలలో వేయడానికి తీసుకొని వెళతంటే ఈ ఆర్తబాను కరిగిపోయి
ఆ తల్లి యొక్క కన్నీటిని చూచి తన దగ్గర ఉన్నట్టు చివరి బహుమతి ముత్యాన్ని ఆ యొక్క ఎవరికైతే ఈ తల్లి అప్పుతో ఉందో మూడవ స్త్రీ ఆ వ్యక్తికి ఈ ముత్యాన్నిచ్చి ఆ స్త్రీకి ఆ రుణభారం నుండి విముక్తి ప్రసాదించాడట. క్రీస్తు ప్రభువు కూడా ప్రియులారా తన శ్రమల ద్వారా, తన మరణము ద్వారా మనందరినీ కూడా స్వచ్ఛమైనటువంటి వివాహ వస్త్రమైన తెల్లని వస్త్రముతో కట్టబెట్టాడు. స్వచ్ఛమైనటువంటి విడుదలను మనకు ప్రసాదించాడు. రుణభారము నుండి విడుదలను మనకు ప్రసాదించాడు. పిల్లారా, బందీలకు విముక్తి మాత్రమే కాదు, చెరలోనున్నటువంటి వారికి విడుదల దయచేయటానికి, చెరల వేయటానికి తీసుకొని వెళుతుండగా విడుదల ప్రసాదించారు. పిల్లారా, ఇదిగో ఈనాడు చాలా ముఖ్యమైన సందేశంగా ఇట్ ఈస్ వెరీ పర్సనల్ టు మీ. ఈ 4వ రాజు, ఈ 4వ జ్ఞాని ఒక గొప్ప సందేశాన్ని మనకు బోధిస్తున్నాడు. బిడ్డలారా, ఏమిటి అంటే మనం నీతివంతంగా జీవించగలిగినప్పుడు, పవిత్రంగా జీవించగలిగినప్పుడు మనం మన క్రియల ద్వారానే దేవునికి దగ్గర అవుతాము. ఈ 4వ జ్ఞాని యేసు ప్రభుని చేరుకోలేకపోయాడు, తన జీవితకాలంలో చేరుకోలేకపోయాడు, ఆరాధించలేకపోయాడు, అదేవిధంగా ఆయన మాటలు వినలేకపోయాడు, ఆయన అద్భుతాలు చూడలేకపోయారు. చివరికంట గుర్తుపెట్టుకోండి, ఈ చివరి స్త్రీ ఎప్పుడు ఆమెను చెరసాలలో వేయటానికి తీసుకెళ్తున్నాడు, యేసుప్రభు సిలువ వేయబడినటువంటి గుడ్ ఫ్రైడే రోజున. కానీ ఇతను యేసుప్రభుని కూడా కలుసుకోలేకపోయాడంటండి. అయితే తాను వృద్ధాప్యంలోకి వచ్చాడంట అప్పటికే. ఎందుకంటే యేసుప్రభు పుట్టినప్పుడు ఆయనకు 40, 30, 50 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. యేసుప్రభు 33 సంవత్సరాల పాటు ఈ లోకంలో జీవించాడు. కాబట్టి సిలువ వేయబడినట్టు ఆ గుడ్ ఫ్రైడే రోజున ఇదిగో ఆ చివరి బహుమతినిచ్చి ఒక చోట ఆయన నిద్రించడానికి సిద్ధంగా ఉండి నిద్ర పట్టక బహువేదనతో ఉన్నాడంటండి. అయ్యో, నా ప్రయాణం వృధా అయిపోయింది కదా, నా జీవితం వృధా అయిపోయింది కదా, నా బహుమానాలు వృధా అయిపోయినాయి కదా, నేను మెస్సయ్యాను చూడలేకపోయాను కదా, ఆ యొక్క క్రీస్తు ప్రభువును చూడలేకపోయాను కదా అని బాధపడుతున్న సమయంలో బిడ్డలారా తనకి ఒక స్వరం వినిపించిందట. పిల్లారు. ఏమిటి అంటే, నీవు ఆకలిగొన్నటువంటి వారికి అన్నం ఇచ్చితివి, బందీగా ఉన్నటువంటి వారిని విడిపించితివి, ఇదిగో నీవు చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించితివి, బానిసలకు విడుదల ప్రసాదించితివి, ఇవన్నీ నాకే చేశావు నువ్వు అన్నాడట యేసు ప్రభు. ఆ స్వరాన్ని క్లియర్గా అతను విన్నాడట. అది విని తాను తృప్తిగా జీవించటం ప్రారంభించాడట. ప్రియులారా, ఈ 4వ రాజు ఆర్తబాను మనందరికీ బహు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడండి. నీవు నేను కూడా ఈ రోజున శారీరకంగా, భౌతికంగా యేసు ప్రభును చూడతల్లా. భౌతికంగా అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఉన్నట్లుగా, నిటారుగా ఉన్నట్లుగా మనం చూడతల్లా. కానీ ఆర్తబాను మనకు నేర్పించేది ఏంటంటే, 4వ జ్ఞాని నీవు కూడా నేను కూడా ఆర్తబానులాగా ఆ క్రీస్తు బోధించిన బోధనని మన జీవితంలో నెరవేర్చగలిగితే ప్రియులారా మనం కూడా ఆ ప్రభువుని కళ్ళారా చూసినట్లే, అవును, ఆ ప్రభువుని సేవించుకున్నట్లే, ఆ ప్రభువును ఆరాధించినట్లే. ఒకవేళ బిడ్డలారా మనం భౌతికంగా యేసు ప్రభువును చూచినా కానీ, భౌతికంగా యేసు ప్రభువుని కలుసుకున్నా కానీ, భౌతికంగా యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూసినా కానీ, ఒకవేళ ఆయన యొక్క వాక్యానుసారముగా మనం జీవించకపోతే కలిసినా కానీ ప్రయోజనం లేదు. అవునంటారా కాదంటారా? ప్రభు అంటాడు కదా, ప్రభువా మీ పేరు మీద అద్భుతాలు చేశాం, ప్రభువా నీ పేరు మీద బోధించాం, ప్రభువా నువ్వెవరో మాకు తెలుసు అంటే మీరెవరో నాకు తెలియదు పోండి అంటారు. ఎందుకంటే ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. నా వాక్యానుసారముగా జీవిస్తేనే. ఆర్తబాను ఆ ప్రభు ఏదైతే బోధించబోతున్నాడో, బోధించాలనుకున్నాడో ఆయన యొక్క స్పిరిట్, ఆయన యొక్క ఆ తలంపుల ప్రకారం అతను జీవించాడు. ఆర్తబాను
ప్రియులారా, బైబిల్లో ఇది లేదండి, ఈ 4వ రాజు గురించి. కానీ నేను బైబిలేతర గ్రంథాల ఉపమానాన్ని తీసుకుంటున్నాను. ఇది మన కనువిప్పు కలిగించే సందేశం, ఆర్తబాను సందేశం. ప్రియులారా, ఏమిటి అది? తన దగ్గర ఉన్న ధనం, తన దగ్గర ఉన్న ప్రతిభ, తన దగ్గర ఉన్న దయ, ఇదిగో ఆ యేసు ప్రభువులాగా ఒక కారుణ్యము కలిగినటువంటి వాడిగా ప్రభు అంటారు, నాకు బలులు కాదు కావలసింది, నాకు కారుణ్యము కావాలి అన్నాడు. కరుణ చూపినటువంటి వాడే రక్షణ పొందుతాడు అని పలికాడు. ప్రియులారా, ఈనాడు మనందరము కూడా ఆర్తబాను 4వ జ్ఞాని గురించి బైబిలేతర గ్రంథాల నుంచి తెలుసుకుంటుండగా, ఇది బైబిలుకు విరుద్ధంగా లేదండి. క్రీస్తు యొక్క బోధనలకి అనుకూలంగా ఉందండి ఇతని యొక్క జీవితం. మనందరికీ కూడా ఇతని జీవితం ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. మనము కూడా క్రీస్తుని మదర్ తెరేసా చెప్పినట్లుగా అనాథలలో, అభాగ్యులలో, అవసరతలో ఉన్నటువంటి వారిలో మనము చూడగలిగినప్పుడు, బిడ్డలారా, మన జీవితం నిజంగానే ధన్యమైనట్లే, మన జీవితం నిజంగా క్రీస్తు చేత నింపబడినట్లే. ప్రియ దేవుని బిడ్డ, ఆ క్రీస్తుని నీవు నేను కూడా మన పొరుగు వారిలో ఆ ఆర్తబానులాగా కలుసుకోవటానికి ప్రయాసపడదాం. మనకు తెలిసినటువంటి వారిలో, తెలియనటువంటి వారిలో యేసయ్యను చూడటానికి ప్రయత్నం చేద్దాం. అంతకు మించినట్టు మహద్భాగ్యం మరొకటి లేదు. అటువంటి కృప, అటువంటి దయ, ఆర్తబానుకు ఉన్నటువంటి మంచి గుణం, మంచి మనస్సు మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఆర్తబాను 4వ జ్ఞాని నిన్ను భౌతికంగా కలుసుకోలేకపోయినా కానీ ఆత్మీయంగా ఆ రోగిలో కలుసుకున్నాడు, ఆత్మీయంగా ఆ బానిస స్త్రీలో కలుసుకున్నాడు, ఆత్మీయంగా ఆ చెరసాలలో ఉన్న స్త్రీలో కలుసుకున్నాడు, ఆత్మీయంగా చంపబడటానికి సిద్ధముగా ఉన్న చిన్నారి బాలుని విడిపించటంలో కలుసుకున్నాడు. ప్రభువా, మేము కూడా మా జీవితాలలో, మా బ్రతుకులలో ప్రభువా, ఇదిగో నిన్ను ఇతరులలో కలుసుకోవడానికి నీ నిజమైనటువంటి తత్వాన్ని, మనస్తత్వాన్ని మేము కూడా కలిగి ఉండి, ఇదిగో ఆ యొక్క నువ్వు వాగ్దానం చేసినట్టు నిజమైనటు దైవ రాజ్యాన్ని చేరుకోవటానికి మాకు సహాయం చేయండి. ఈనాడు ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ముఖ్యం కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ప్రభువా, మా కోసం ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ముఖ్యంగా ప్రభువా, విశ్వాసంతో, నమ్మకంతో ఈ వీడియో క్రింద ఎవరైతే బిడ్డలు మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి తలంపులను, ఉద్దేశాలను ప్రభువా నీ సన్నిధిలో ఉంచుతున్నాను. ఈనాడు మరొక్కసారి ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే వేదనతో, కష్టాలతో, కన్నీళ్లతో మానసికంగా కృంగిపోయి, కుటుంబ పరంగా దిగజారిపోయి, అంటే మరి కృంగిపోతున్నటువంటి జీవితాలలో ఉన్నారు, వారందరిని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఓ యేసురాజా, ఓ ఇమ్మానుయేలు దేవుడా, అట్టి కుటుంబాలని, అటువంటి వారిని మీరు సందర్శించండి ప్రభువా. సందర్శించి నీ కృప, నీ దయ, నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఓదార్పుని, ధైర్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఈ ఆధునిక ప్రపంచంలో ప్రభువా నీరసించిపోతున్నారు, నీరుగారిపోతున్నారు ప్రభువా, కృంగుబాటుతనముతో ఉన్నారు. లేవనెత్తండి, బలపరచండి ప్రభువా. నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్ము విడువని ఎడబాని దేవుడను అని వారికి ధైర్యాన్ని ఇవ్వమని వేడుకొనుచున్నాను. తండ్రి నాయన, ఇదిగో ఈ పరిచర్య ముందుకు నడవడం కొరకై ఎవరైతే బిడ్డలు ప్రభువా ఇతోధికంగా సహాయం చేస్తున్నారు, నమ్మకపాత్రంగా వారి సహాయాన్ని అందిస్తున్నారు, వారిని 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.